నియోజకవర్గంలో పోలీసులకు సవాలుగా మారిన మామ అల్లుళ్ల జంట హత్య కేసు. హత్య జరిగి వారం గడుస్తున్నా కనిపించని పురోగతి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన మామ అల్లుళ్ల జంట హత్య కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. హత్య జరిగి వారం రోజులు గడిచిన దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన రక్తపు మరకల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులకు సంబంధించిన కీలక సమాచారం లభించలేదు. అర్ధరాత్రి సమయంలో సముద్ర మార్గం ద్వారా వచ్చి హత్య చేసి తిరిగి అదే మార్గంలో వెళ్లి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం 2 మృతదేహాలను బైకుకు తాడుతో కట్టి నావ ద్వారా ఏటి మధ్యలోకి తీసుకువెళ్లి పడేయడం వెనక ఈ ప్రాంతంలోని లోతులు, పరిసరాలపై పూర్తి అవగాహన ఉన్నవారే ఉండొచ్చని భావిస్తున్నారు. మత్స్యవేటకు సంబంధించిన వివాదాలు, స్థానిక సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించకపోవడంతో ఈ జంట హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారి సవాల్ విసురుతోంది.